రైట్. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముప్పిడి సాంబయ్య నిన్న లొంగుబాటు జరిగింది. అట్లాగే మావోయిస్టు కేంద్ర కమిటీ అగ్రనాయకుడైనటువంటి లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ తన సొంత ఊరికి వెళ్ళిండు. ఈ విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా ముప్పిడి సాంబయ్య లొంగుబాటు గురించి మాట్లాడితే, వనం వీడి ఛత్తీస్గఢ్లోకి మహాసముంద్ జిల్లాకు సాంబయ్యతో పాటు మరో 14 మంది సరెండర్. ఒడిశాలో దాదాపు కనుమరుగైన మావోయిస్టు పార్టీ అంటూ మనం సాక్షి పేపర్ రాసింది చూద్దాం. ఒకసారి చదివిన తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీకి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ శనివారం రాత్రి లొంగిపోయారు. ఆయనతో పాటు 14 మంది మావోయిస్టులు కూడా సాయుధ పోరుబాట వీడారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బోలాంగిర్, బార్గఢ్, మహాసముంద్ జిల్లాలతో కూడిన డివిజన్ కమిటీ లొంగిపోతామంటూ ఫిబ్రవరి 23న ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మకు లేఖ రాసింది. తమ భద్రతకు హామీ ఇస్తే మార్చి 2 లేదా 3వ తేదీలోగా లొంగిపోతామని పేర్కొంది. ఛత్తీస్గఢ్ సర్కారు నుండి లొంగుబాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఫిబ్రవరి 28నే వికాస్ తన దళంతో కలిసి లొంగిపోయారు. ఇందులో సాంబయ్య ఒక్కరే తెలంగాణకు చెందినవారు కాగా మిగిలిన 14 మంది ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి వారు. కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి ఆజాద్ అలియాస్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ఈయన లొంగిపోయిండు. అంటే కేంద్ర కమిటీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నాయకులే మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఇట్లా పెద్ద పెద్ద నాయకులే, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, వీళ్ళందరూ లొంగిపోయారు. కాబట్టి ఇక దేశవ్యాప్తంగా మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే పెద్ద నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి దేవుజీ లాంటి వాళ్ళు కేంద్ర కమిటీ అగ్రనాయకులే. వీళ్ళే లొంగిపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఆ కింది స్థాయి క్యాడర్ కూడా లొంగిపోయే అవకాశాలే ఉంటాయి. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ అనే ఉద్యమరీత్యా ఒడిశాలో ఉన్నాడు, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా. కాబట్టి ఆయన కూడా నిన్న లొంగిపోయాడు. దానికి సంబంధించి సంకోచించకుండా లొంగిపోండి. లొంగుబాటు ప్రక్రియను సజావుగా జరిపేందుకు ఛత్తీస్గఢ్కు చెందిన మీడియా ప్రతినిధులు రంగంలోకి దిగారు. వీరి ద్వారా శనివారం సాయంత్రం మహాసముంద్ జిల్లాలో అటవీ గ్రామమైన హోర్తొండాకు 4 కిలోమీటర్ల దూరంలో ఒక వాగు ఒడ్డున ఉన్న పొలానికి మావోయిస్టులు చేరుకున్నారు. అక్కడి నుంచి మీడియా ప్రతినిధి ఫోన్ ద్వారా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మతో వికాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎలాంటి సంకోచం లేకుండా లొంగిపోవచ్చని విజయ్ శర్మ తెలిపారు. ఆదివారం మహాసముంద్ జిల్లాలో తన పర్యటన ఉందని ఆ సమయానికి అక్కడికి చేరుకోవాలని సూచించారు. ఆ మేరకు ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. మీ బృందంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని AK-47 తెచ్చారని విజయ్ శర్మ ప్రశ్నించగా మొత్తం 15 మంది వచ్చామని, 3 AK-47లు తెచ్చామని సాంబయ్య బదిలిచ్చారు. ఇగో లొంగిపోయిన మావోయిస్టులంతా చూడొచ్చు మనం. డివిజన్ కమిటీ సభ్యులతో కలిసి వనం వీడిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్, వీళ్ళంతా కూడా మొత్తం మీద 14 మంది. ఈ 14 మంది ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. ముప్పిడి సాంబయ్య తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. రైట్. ఇది ఒక చెరువు దగ్గరికి వచ్చి ఉంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన ఏదో ఆ జిల్లాలో ప్రోగ్రామ్ ఉందట, అందరు లొంగిపోయే 15 మంది మావోయిస్టులు అక్కడ రావాలని ఆయన చెప్పిండు. నెక్స్ట్ ఖాళీ దిశగా ఒడిశా. మొత్తం మీద తెలంగాణ ఖాళీ అయిపోయింది. జార్ఖండ్లో మిసిన్ బెస్రా ఒకడే కేంద్ర కమిటీ నాయకుడిగా ఉన్నాడు. ఆయన ఇంతవరకు లొంగిపోలే. ఇంకా మిసిన్ బెస్రా ఆయనే ఇంకా సవాల్ విసురుతుండు. మరి లొంగిపోతాడా, ఉద్యమంలో కొనసాగుతాడా తెలియదు. ఒడిశా కూడా ఖాళీ అయినట్టే. ఇక రైట్. మావోయిస్ట్ పార్టీకి దండకార్యం తర్వాత అతిపెద్ద బేస్గా ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే గతేడాది జనవరిలో ఒడిశా సరిహద్దులో గడియాబంద్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతితో పాటు 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ తర్వాత జూన్లో జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఆంధ్ర ఒడిశా బోర్డర్ జోన్కు నాయకత్వం వహిస్తున్న గాజర్ల గణేష్ అలియాస్ ఉదయ్తో పాటు చైతే మృతి చెందారు. నవంబర్ 18న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్లోనూ ఈ కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత డిసెంబర్ 25న జరిగిన ఎన్కౌంటర్లో ఒడిశా బాధ్యతలు చూస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు మరణించాడు. ఇలా వరుసగా ఒడిశాలో ఆ పార్టీ నష్టపోతుండగా తాజాగా BBM కమిటీ సైతం కనుమరుగైంది. చివరిగా ఒడిశా కమిటీలో కలాహంది, కందమాల్, బౌద్ధ్, నయాగఢ్ డివిజన్ కమిటీనే యాక్టివ్గా ఉంది. 12 మంది సభ్యులున్న ఈ కమిటీ కూడా జనవరి చివరి వారంలో లొంగిపోయే ప్రయత్నం చేసింది. ఈ కమిటీలో లొంగుబాటు ప్రయత్నాలు చేసిన అన్వేష్ అనే మావోయిస్టును తోటి నక్సలైట్ సుక్కురు చంపేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఈ కమిటీలోని 9 మంది మావోలే మిగిలి ఉన్నట ఒడిశా రాష్ట్ర కమిటీలో.
ఇక కొన్ని రోజులు అయితే అది కూడా అయిపోతుంది. అట్లాగే 27 ఏళ్ల వయసులో అడవికి 72 ఏళ్లకు ఇంటికి వచ్చిండు మావోయిస్టు కేంద్ర పొలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లోజుల వేణుగోపాల్. ఆయన అన్న ఉద్యమంలోనే చనిపోయిండు. మల్లోజుల కిషన్జీ అంటారు ఆయన, మల్లోజుల కోటేశ్వరరావు. సో 27 ఏళ్ల వయసులో నక్సలిజం బాట పట్టిండు, అడవిలోకి పోయిండు. 72 ఏళ్లకు ఇంటికి వచ్చిండు. 27, 72 ఇక్కడ అయింది, ఇక్కడ అయింది. చూడండి 27 అంటే 7 కాస్త 2 ముందుంది, 7 చివరికి ఉంది. ఇక్కడ 7 కాస్త ముందుకు వచ్చింది, 2 చివరికి వచ్చింది. అంటే 27 ఏళ్లలో అడవికి పోయి 72 ఏళ్లలో మంచి కలిసి వచ్చింది నాకు. పెద్దపల్లికి వచ్చిన మల్లోజుల ఒక్కసారి చూద్దాం. ఇగో మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన సొంత ఇంటికి వచ్చిండు. పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మల కుమారులు కోటేశ్వరరావు, వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కోటేశ్వరరావు ఎన్కౌంటర్లో మరణించగా వేణుగోపాలరావు కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. మహారాష్ట్రకు చెందిన పోలీసు అధికారుల బృందం పర్యవేక్షణలో వేణుగోపాలరావు పెద్దపల్లికి చేరుకున్నారు. 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అజ్ఞాతం వెళ్ళానని, ఇప్పుడు తన వయసు 72 అని చెప్పిన మల్లోజుల ఫిగర్ అటు ఇటు అయిందంతే అంటూ చమత్కరించారు. భార్య తారతో వచ్చిన వేణుగోపాలరావును కుటుంబీకులు సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించారు. వేణుగోపాల్ తన పెద్దన్న ఆంజనేయులతో మాట్లాడి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపి ఇంటి ముందుకు వచ్చి కాలనీవాసులతో ముచ్చటించారు. అంతా మారిపోయింది, ఇప్పటికీ ఆనవాళ్ళేమీ కనిపించడం లేదు అన్నారు. 45 ఏళ్ల తర్వాత ఇల్లు చేరిన వేణుగోపాల్ని కలిసేందుకు ఇరుగు పొరుగు వారితో పాటు పలువురు వచ్చారు. వారితో కాసేపు ముచ్చటించారు. మళ్ళీ ఏప్రిల్లో వస్తా అంటూ వెళ్ళిపోయారు. మహారాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలో మల్లోజుల వేణుగోపాల్ పెద్దపల్లి జిల్లాకు వచ్చిండు. మొత్తం వాళ్ళే బ్రాహ్మణ వీధి అనే బ్రాహ్మణ్స్ వీళ్ళు. మల్లోజుల వేణుగోపాల్, మల్లోజుల కోటేశ్వరరావు వీళ్ళంతా కూడా ఈ కుటుంబంలో 3 అన్నదమ్ములు. ఒక ఆయన ఇప్పుడు వాళ్ళ అన్న ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన చూడడానికి వచ్చిండు. వీళ్ళు ఇంకో అన్న కిషన్జీ అనే ఎన్కౌంటర్లో మృతి చెందిండు. ఇట్లా ఆయన వచ్చిన కాడ నుండి పోయే వరకు మహారాష్ట్ర పోలీసులే తన సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు సెక్యూరిటీ అంటే మావోయిస్టుల నుంచి ఏమైనా థ్రెట్ ఉండొచ్చు, లేదా ఈయన మావోయిజంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్ళ నుండి థ్రెట్ ఉండొచ్చు అని చెప్పి మొత్తం మీద మహారాష్ట్ర పోలీసులే సెక్యూరిటీ బాధ్యతలు వచ్చిన దగ్గర నుండి పోయే వరకు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ వాళ్ళే చూసారట. మొత్తం మీద మళ్ళీ ఏప్రిల్లో వస్తాని వెళ్ళిపోయాడు.